రాజ్మా రైస్. ఓకే, సో రాజ్మా రైస్ నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ రాజ్మా. సో మనం ఇవాళ రాజ్మా రైస్ చేసుకోబోతున్నాం. ఎస్, అవును. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఫస్ట్ మనకి చక్కగా రాజ్మా నానబెట్టుకుని ఉడికించుకుని తెచ్చుకుంటామా? ఎస్, అవును. ఓకే, అండ్ మనకి బ్రౌన్ రైసా? యా, బ్రౌన్ రైస్ కూడా మనం ఆల్రెడీ కుక్ చేసేసాం. ఓకే, సో కుక్ చేసుకుని తెచ్చుకున్నాం. అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనం నార్మల్గా యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని. ఎస్, అవును. సో మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. సో స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ఓకే, ఒక స్పూన్. ముందుగా కొంచెం నూనె. సో మీరు అన్నట్టుగా రాజ్మా రైస్, లైక్ రాజ్మాతో పాటు రాజ్మా చావల్ కూడా చాలా చాలా ఫేమస్ నార్త్ సైడ్. అవును. కాకపోతే ఇది మనము సౌత్ ఇండియన్ స్టైల్లో కొంచెం ఎక్కువగా స్పైసెస్ యాడ్ చేసి చేసుకుంటున్నాం అనమాట. ఓకే, అండ్ ఆ వైట్ రైస్ని కాస్త మనం బ్రౌన్ రైస్తో స్వైప్ చేసుకుంటాం. అండ్ వాళ్ళకైతే అసలు ఇన్ఫాక్ట్ ప్రతిరోజు కూడా రాజ్మాతోనే ఏదో ఒక డిష్ చేస్తూ ఉంటారు. అవును, వాళ్ళు ఎక్కువగా దాల్స్ అది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు చాలా తక్కువ స్పైసెస్ వేసుకుంటారు. ఇక్కడ మన సౌత్ ఇండియన్ టేస్ట్ తగ్గట్టుగా మనం కొంచెం మసాలాస్ యాడ్ చేస్తున్నాం. ఓకే, అలాగే నెక్స్ట్ వెల్లుల్లి, అలాగే అల్లం కూడా. సో వెల్లుల్లి అల్లం రెండు కూడా చక్కగా తురుముకొని తెచ్చుకున్నాం. ఎస్, అవును. ఓకే, ఇలా అయితే మనకి ఫ్లేవర్స్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతాయి కదా. Yes. సో ఎప్పుడైనా పేస్ట్ బెటరా లేకపోతే ఇట్లాంటి తురుముకొని వేసుకోవటం బెటరా? సో నార్మల్గా మనం పరాటాస్ అలా చేసుకునేటప్పుడు స్టఫ్కి ప్రిపేర్ చేసుకునేటప్పుడు పేస్ట్ బెటర్. ఇలా మనం రైస్ కానీ లేదంటే ఇంకేదైనా కొంచెం సాలడ్స్ ఆర్ సూప్స్లలో అయితే ఇలా మనం పీసెస్ లాగా వేసుకుంటేనే బెటర్. ఓకే, ఆ తర్వాత పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కూడా. అలాగే సో టమాటోస్తో పాటు మనము టమాటో ప్యూరీ కూడా వేసుకున్నాం. ఇందులోనే మనము స్పైసెస్ కూడా యాడ్ చేద్దాం. ఒక స్పూన్, ముందుగా కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, అలాగే కారం, జీరా పౌడర్ కొంచెం, ఓకే, ధనియా పౌడర్ కూడా కొంచెం, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం ఆమ్చూర్, లైట్గా ఇంగువ కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెం మనము వాటర్ కూడా వేసేసుకుందాం. అలాగే యా, సరిపోతుంది. దీంట్లోనే మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రాజ్మా కూడా వేసేస్తాం. సో ఆల్రెడీ బాయిల్ అయ్యింది. మనం ఏదైతే ఫ్లేవర్స్ చేసామో అది చక్కగా దానికి పట్టేసేయాలి. ఇందులోనే బ్రౌన్ రైస్ కూడా, చక్కగా బాయిల్ అవ్వాలి. ఓకే, సో మూత పెట్టైనా? యా, మూత పెట్టేసి. ఎస్, కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే,
కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. ఓకే ఓకే పల్లవి, మరి రెడీ అయిపోయినట్టేనా? యా అమూల్య, రాజ్మా రైస్ రెడీ అయిపోయింది. ఓకే, రాజ్మా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. రాజ్మా రైస్కి కావాల్సిన పదార్థాలు: నూనె, వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి, టమాటో ప్యూరీ, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఆమ్చూర్ పొడి, ఉడికించుకున్న రాజ్మా, ఉడికించుకున్న బ్రౌన్ రైస్. రాజ్మా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, టమాటో ప్యూరీ వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఆమ్చూర్ పొడి, ఇంగువ, నీళ్లు వేసి ఉడికించుకున్న రాజ్మా వేసి మగ్గించుకొని అందులో ఉడికించుకున్న బ్రౌన్ రైస్ కూడా వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే రాజ్మా రైస్ రెడీ.